రకాలోకంకి స్వాగతం. అయోధ్యలో కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమైనటువంటి బాలరాముని ప్రాణప్రతిష్ఠ అత్యంత వైభవంగా జరిగిపోయింది. కానీ దేశంలో ఉన్నటువంటి కొన్ని శక్తులకు మాత్రం ఈ సంఘటన ఇప్పటికీ రుచించలేదు. లిబరల్స్ అని ముద్రలు వేసుకున్న వాళ్ళు, కుహనా సెక్యులర్ని ముద్రలు వేసుకున్న వాళ్ళు శాపనార్థాలు పెడుతున్నారు, పెడబొబ్బలు పెడుతున్నారు, ట్వీట్ల పేరుతోటి పిట్ట కబుర్లు చెబుతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ దేశంలో కొన్ని చోట్ల రామభక్తులపైన డైరెక్ట్గా భౌతిక దాడులు జరిగినాయి. అయోధ్యలో రామజన్మభూమిలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా భక్తులు ఆనంద పారవశ్యంతో ఊరేగింపులు తీసుకుని బయలుదేరితే ఆ ఊరేగింపుల మీద దాడులు జరుగుతున్నాయి. కనీసము 4-5 సంఘటనలు వెలుగు చూశాయి. ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకంటే అయోధ్య ఉద్యమ నాయకులందరూ అయోధ్యలో ఈ మొత్తము కోర్టు కేసుకు కారకుడైనటువంటి ముస్లిం కక్షిదారుడిని సైతము ఆహ్వానించడమే కాకుండా చాలా సగౌరవంగా సమర్యాదపూర్వకంగా ఆయనను ట్రీట్ చేయడం జరిగింది. అనేక మంది ముస్లిం మత పెద్దలు, ముస్లిం విలేకరులు కూడాను అయోధ్యలో నిర్భయంగా తిరిగి కార్యక్రమంలో ఆనందంగా పాలు పంచుకుని వెళ్ళిపోగలిగారు. ఇంత సౌహార్దము సౌమనస్యము కనిపిస్తున్నటువంటి సమయంలో దేశంలోని కొన్ని మూలల్లో ఈ దాడులు జరగడం వెనుక ఇంకా జహాదీ మానసికత ఏదైతే ఉందో, గతంలో లాగాను ఏదైనా హిందువులు పండగలు జరుపుకుంటే మతపరమైనటువంటి దాడులు చేసి ఆ తరువాత కుహనా సెక్యులర్ కళ్ళబొల్లి కన్నీరు కార్చేసేస్తే పత్రికల్లో ఉన్నటువంటి ఒక వర్గము తమని సమర్థించేస్తుంది, తమ ఇష్టారాజ్యం నడుస్తుంది. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రాజకీయ పార్టీలు తమ ఓట్ల కోసము నాలుకతో నేలను నాకేందుకు ప్రయత్నిస్తాయని చెప్పి భావిస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. పరిస్థితులు మారాయి. ఈ విషయాన్ని వారు అర్థం చేసుకోవటం లేదు. ఉదాహరణకి గుజరాత్లో 2 చోట్ల సంఘటనలు జరిగినాయి. ఒకటి మెహసానా జిల్లాలో ఉన్నటువంటి ఖెరాలు అనే గ్రామంలో రామజ్యోతి తీసుకుని ప్రజలు ఊరేగింపు చేస్తుంటే వాళ్ళపైన రాళ్ల దాడి జరిగింది. భౌతికంగా కర్రలతో కూడా దాడి చేయటం జరిగింది. అయితే గుజరాత్ ప్రభుత్వం తక్షణము రంగంలోకి దిగి 15 మంది వ్యక్తుల్ని అరెస్ట్ చేసింది. చాలా కఠినమైన ప్రొవిజన్స్ కింద వాళ్ళని జైల్లో ఉంచింది. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో గస్తీ పెంచేసరికి అల్లరి అరగంటలో సమసిపోయింది. అదేవిధంగా గుజరాత్లో వడోదరాకి దగ్గరలో ఉన్నటువంటి పాద్రా జిల్లాలో ఉన్న భోజ్ అనే గ్రామంలో కూడాను గ్రామ స్థాయిలో అల్లర్లు జరిగినాయి. మామూలుగా మత కల్లోలాలు పట్టణాల్లో జరుగుతాయి. పెద్ద పెద్ద చోట్ల ఉన్నటువంటి ముస్లిం జనాభా ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతంలోకి హిందూ ర్యాలీ వెళితే దాడి జరుగుతుంది. ఇక్కడ చిన్న గ్రామం భోజ్ అనే గ్రామంలో దాడి జరిగింది. అయితే దానికి ప్రజలు ప్రతీకారం చేశారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా వెనువెంటనే రంగంలోకి దిగడంతో పరిస్థితి చక్కబడింది. 2 సంఘటనలు గుజరాత్లో జరిగినాయి. ఇదే సమయంలో ముంబైలో ఒకే ప్రాంతంలో మీరా భయందర్ అని గుజరాత్లో మన ముంబైలో ఒక ప్రాంతం ఉంది. ఈ నయానగర్ మీరా భయందర్ అనేది ఏరియా. అది కొంత అవుట్స్కర్ట్స్లో ఉన్న ప్రాంతం. అక్కడ మీరా రోడ్ అనే ప్రాంతంలో దాడి జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియోలు యూట్యూబ్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వీడియోల్ని కనుక చూస్తే మీకు అర్థమయ్యేది ఏంటంటే దాదాపు 3 మీటర్లు 4 మీటర్ల పొడవున్నటువంటి వెపన్స్ని తిప్పుకుంటూ, అవి రంపం కోసేటటువంటి సామిల్ యొక్క రంపాల్ లాంటి వాటిని తిప్పుకుంటూ దాడి చేయడానికి ప్రయత్నం జరగడము, కర్రలతోటి రాళ్లతోటి దాడే కాకుండా ఇటువంటి మారణాయుధాలతో కూడా దాడి జరగడం జరిగింది. ఇక్కడ మీరా భయందర్లో మొదటి రోజు అంటే 21వ తారీఖున దాడి జరిగింది. 22వ తారీఖున మళ్ళీ దాడి జరిగింది. చిట్టచివరికి అక్కడ పోలీసులు చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. 17-18 మందిని అరెస్ట్ చేశారు. ఆ ఏరియా మొత్తం జల్లెడ పట్టి ఆయుధాలని బయటకు తీస్తున్నారు. కానీ ఇప్పటికీ మతపరమైన ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోంది. ఒకటి, దీనిని 2024 ఎన్నికల్లో ఉపయోగించుకోవాలన్నటువంటి కుట్ర జరుగుతోంది. కుహనా సెక్యులర్ శక్తులన్నింటినీ ఒకతాటి కిందకి తీసుకొచ్చి ఈ
మతపరమైనటువంటి ఓటింగ్ జరిగేలాగా, పోలరైజేషన్ జరిగేలాగా ఒక ప్రయత్నం ఏదో జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రెండే కాకుండా మరొక 2 చిన్న సంఘటనలు కూడా జరిగినాయి. ఇవి మతపరమైనటువంటి అంటే అల్లర్ల కింద జాబితాలోకి మనము చేర్చలేము. ఉదాహరణకి పీలీభీత్లో ఒక వ్యక్తి భగవాన్ శ్రీరామచంద్రుని అవమానపరిచేటటువంటి వ్యాఖ్యలు చేశారు. అతను పోలీసుల అదుపులో తీసుకున్నారు. అదేవిధంగా మరొక వ్యక్తి గాజియాబాద్లో తన కుక్కకి శ్రీరామ్ అని పేరు పెట్టి ఆ శ్రీరామ్ అనేటటువంటి నేమ్ ప్లేట్ని ఆ కుక్క వీపుకి తగిలించి ఊళ్ళో తిప్పాడు. ఒకవైపు హిందువులందరూ కూడాను ప్రాణప్రతిష్టలో సంబరంతో వేడుకతోటి పాల్గొంటున్న సమయంలో కేవలము అవమానపరిచేటటువంటి లక్ష్యంతో ఆ వ్యక్తి పనిచేశారు. తర్వాత పోలీసులు తక్షణం రంగంలోకి దిగితే కుక్కను వాళ్ళు చూశారు. కుక్క మీద ఉన్నటువంటి నేమ్ ప్లేట్ శ్రీరామ్ అన్నటువంటి నేమ్ ప్లేటు. ఆ తర్వాత ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. చాలా కఠినమైనటువంటి ప్రొవిజన్స్, అంటే ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి ప్రయత్నాలు. ఇది కొంత ఇప్పటికీ కూడాను కాస్త బాధ కలిగించేటటువంటి విషయం. ఇప్పటికీ కూడాను మతపరమైన ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో ఇది నిజంగా కూడాను విషాదకరము. ఇది తక్షణము ఆగాలి. అయితే ఇందులో ఒక పాజిటివ్ ఉంది. పాజిటివ్ ఏంటంటే 2022, 2023లో హనుమాన్ జయంతి, శ్రీరామనవమి సమయంలో ఊరేగింపులు జరిగినప్పుడు 2022లో దాదాపు 60 స్థానాల్లో, 2023లో 40 స్థానాల్లో హనుమాన్ జయంతి, శ్రీరామనవమి కలిపి దాడులు జరిగినాయి. అంటే ఊరేగింపుగా వెళ్తున్నటువంటి ప్రజల మీద దాడి జరగడం. అదేవిధంగా హర్యానాలో ఉన్నటువంటి మేవాట్ ప్రాంతం, ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే మేవాట్ ప్రాంతంలోని మైనారిటీ హిందువులు వాళ్ళు ఊరేగింపు తీసి జలాభిషేకాన్ని నిర్వహించే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళపైన దాడి జరిగింది. కాల్పులు కూడా జరిగినాయి జహాదీ మూకల వైపు నుంచి. దానితో పోలిస్తే అయోధ్య సమయంలో కేవలము 4 అల్లరి రాళ్ళు విసిరి దాడికి పాల్పడినటువంటి సంఘటనలు జరగడము ఒక రకంగా శుభసూచకము. కానీ ఇప్పటికీ కూడాను పడగ ఎత్తేందుకు జహాదీ విషసర్పం సిద్ధంగా ఉండడం అనేది ఆందోళన కలిగించే విషయము. దానికి పాలు పోసి పెంచేందుకు ప్రయత్నించేటటువంటి రాజకీయ పార్టీల స్వార్థం ఇంకా అలాగే ఉండడం కూడాను ఒక విషాదకరమైనటువంటి విషయము. ఇది ఎంత త్వరగా తగ్గి ఈ దేశంలో ఉండే ప్రజలు మత నిర్విశేషంగా కలిసి జీవించగలరో అంత వేగంగా ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.